హాయ్ అండి అందరికీ. ఈ కుచ్చులు ఎలా కట్టాలో మీకు చూపిస్తాను చూడండి. 5 నిమిషాల్లో నా వీడియో కనుక చూసారంటే నేర్చేసుకుంటారు చాలా ఈజీగా అండి. ఈరోజు కుచ్చులు కట్టి బేబీ కుచ్చుల్లాగా కట్టి తర్వాత పైన పూస పెట్టి కుట్టితే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఈ పూసలు ఇలా గమ్ వేసుకొని థ్రెడ్కి పల్సగా 15 దారాలు తీసుకున్నా నేను. దీన్ని ఎలా అతికించుకోవాలో చూపిస్తాను చూడండి. ఆ పూసలకు అతికించుకొని పూసలకి రౌండ్గా చుట్టి చూపిస్తాను. మామూలు సూది, ఎక్కువ లావు లేకున్నా మీడియం సూది తీసుకున్నాను నేను. దాంతో సన్న సూది. దానికి కింద పక్క హోల్ ఉంటుంది కదా, అక్కడ బాగా గమ్మేసి అతికించుకున్నా. ఆడ ఇట్లా బాగా టైట్గా చుట్టుకోవాలి. గమ్ము బాగా అతుక్కున్న తర్వాత చుట్టూ ఇలా రౌండ్ రావాలి. రింగుకు మొత్తం రౌండ్గా చుట్టి చూపిస్తాను చూడండి. ఇలా వస్తుంది. బాగా టైట్గా పట్టుకొని మళ్ళీ సేమ్ అదే అలాగే తీసి అట్లా టైట్గా పట్టుకోవాలి. మళ్ళీ పైన హోల్ ఉంటుంది కదా, అక్కడ పూసలు వస్తాయి. ఆడ గమ్మేసి అతికించకూడదు. ఏదో ఒక సైడు కింద మాత్రమే పైన కానీ వేసి అతికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అంతే. రింగ్కు డిజైన్ ఇది బాగుంటుంది. మరి సింపుల్గా లేకున్నా హెవీగా లేకున్నా బాగుంటుంది ఇది కుచ్చుకి. దానికి అక్కడ గమ్ వేసుకొని అక్కడ అతికించుకొని కట్ చేసేసి అట్లా బాగా పల్స్గా తీసుకొని అట్లా అతికిచ్చేసి కట్ చేసేసేది. కటర్ తీసుకొని ఏదైనా అతుక్కోకపోతే ఆ కటర్తోనే అట్లా మెల్లిగా అట్లా ఫ్రెష్ చేస్తే అతుక్కునేస్తుంది. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నా నేను. మీకు ఎగ్జాంపుల్కి చేసి చూపించేదానికి చూపిస్తున్నా. ఈ దారం 120 దారాలు థ్రెడ్ చుట్టుకున్న 100 థ్రెడ్లు. ఈ దారాన్ని దీన్ని పూస లోపల ఎలా కట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా గమ్ వేసి పెట్టుకుంటాం కదా, ఆ పక్క గమ్ వేసి పక్క ఇట్లా గమ్ముండే పక్క కట్ చేయకూడదు ఎప్పుడు. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఇట్లయితే తీసుకొని అట్లా టైట్గా పట్టుకొని మనకి కుచ్చు ఎంత పొడుగు, 1 ఇంచి పొడుగు పెడతాను నేను అంతే. ఎక్కువ పెట్టలేదు దీనికి, ఎందుకంటే రింగు పొడవుగా కుచ్చు పొడవుగా బాగుండదు కాబట్టి. ఇది మనకి ఎంత సైజు కావాలో అంత సైజు మాత్రమే తీసుకోవాలి. గమ్ వేసి అతికించుకుంటాను. అటుపక్క మాత్రమే చెర్రీ థ్రెడ్కి ఈ కుచ్చు కట్టాలి పక్క, ఎందుకంటే ఆ పక్క బాగా నీట్గా ఉంటుంది చూసేదానికి. కుచ్చు ఇట్లా ఇట్లా చెర్రీ థ్రెడ్ తీసుకున్నాను కదా, బాగా టైట్గా చుట్టులో ఒక 4 చుట్లు, 3 చుట్లు 4 చుట్లు వస్తుంది. సేమ్ ప్లెయిన్ కుచ్చులు ఎలా కడతామో అలాగా ముడేసుకొని వేసుకొని వెనక నుంచి ఇట్లా 2 సార్లు బాగా టైట్గా ఇలా తీసుకొని ఒక 3 అట్లా వేసుకొని రెండోసారి ఇట్లా ముడేసి సేమ్ మళ్ళీ 3ఓసారి అలానే తీసుకోవాలి. కుచ్చు పొడవుగా ఉంది కదా, కొంచెం పొడవు అంత పొడవు పెట్టుకొని కట్ చేసుకోవాలి. దీంతో హెచ్చు తగ్గులు ఏమన్నా అంటే ముందు చూసుకోవాలి. ఏమన్నా హెచ్చు తగ్గులు ఉన్నామో చెక్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అంతే. ఇలా వస్తాయి కుచ్చులు. ఇప్పుడు మనం శారీ కుట్టి చూపిస్తాను చూడండి. ఇలా కట్టి పెట్టుకున్నాను నేను అన్నీ. ఇప్పుడు కట్టేసి పెట్టుకున్న తర్వాత ఈజీగా శారీ కట్టేసుకోవచ్చు. ఉంటుంది.
ఎలా కుడతానో చూపిస్తాను చూడండి. కాటన్ దారం తీసుకున్నాను కదా, కాటన్ దారంతో ఇలా దీనికి మధ్యలో ఈ స్టార్ పూస ఒకటి వస్తుంది. ఇట్లా కుట్టి ఈ కుచ్చులో నుంచి కొంచెం తీసుకోవాలి, ఎందుకంటే ఆ పూసలో మళ్ళీ మనం తీసుకోవాలి కదా. వెనక్కి మళ్ళీ సేమ్ అదే పూసలో నుంచి పైకి ఇలా వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోతే చూడండి ఇట్లా కనిపిస్తుంది. అంతే, సేమ్ ఇట్లా వస్తుంది. తర్వాత వెనక్కి మూడేసుకునేది. ఇట్లా వెనక్కి పట్టుకొని బాగా టైట్గా ఇట్లా ముడులు వేసుకునేస్తే సరిపోతుంది. చాలా ఈజీ కుచ్చులు ఇవి కట్టడం. చూడండి ఎంత బాగున్నాయో డిఫరెంట్గా. ఇట్లా కరెక్ట్గా ఈ దారం ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత ఇక్కడ హోల్ ఉంటుంది కదా, ఈ హోల్లో ఇలా తీసేసుకోవాలి దీన్ని. తర్వాత ఈ పూస సేమ్ ఇట్లా వేసుకునేసి ఇవి ఉంటాయి కదా, ఈ కుచ్చుల థ్రెడ్లో నుంచి ఇట్లా సైడ్కి తీసుకునేసి బాగా టైట్గా పట్టుకొని తీసుకునేసేయాలి. మళ్ళీ సేమ్ ఈ పూసలో నుంచి పైకి మళ్ళీ రివర్స్ ఇట్లా వెళ్ళిపోవాలి. అట్లా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా ఒక ముడి వేసుకొని టైట్గా ఇట్లా తిప్పుకుంటే ఇట్లా బాగా టైట్గా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసేసేది అంతే. చూసారా ఈ కుచ్చులు ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా, డిఫరెంట్గా కట్టాను. ఈ కుచ్చులు నాకైతే హాఫ్ డే పట్టింది. మీరు 5 నిమిషాల్లో నేను మొత్తం ఈ వీడియోని మొత్తం మీకు చూపిస్తాను. ఇంట్లో ఈజీగా కుట్టుకొని మీ శారీలకు మీరు కట్టుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.